హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డీకోడర్స్. ఇవాళ మనం రియాక్ట్ అవ్వబోయే ట్రైలర్ వచ్చేసి యామ్ గేమ్ స్టారింగ్ దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్ అండ్ సంయుక్త. అండ్ దీనికి డైరెక్ట్ వచ్చేసి నహాస్ డైరెక్ట్ చేశారు దీన్ని. అండ్ ఇప్పటివరకు మన ఛానల్లోని శ్రీశ్రీ ఒకటి దాని నుంచి వీడియో సాంగ్ రియాక్ట్ అయ్యాం. అండ్ ఆకాశంలో ఒక తార ఆ మూవీ ఒకటి సాంగ్ రియాక్ట్ అయ్యాం మేము. సో చూసినట్లయితే మలయాళం కన్నా ఈ మధ్య కాలంలో మలయాళం ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. చూద్దాం ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంటుందో. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎవరు చెప్తుంటే విన్నాను, మన జీవితం అంత దేవుడికి సైతానికి మధ్య ఒక గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ చరిత్ర మాత్రం మానవ జాతి చరిత్ర అంతా పురాతనమైనది. ఒకడు గెలిస్తే ఇంకొకడు ఓడిపోవాలి. ఇల్లులు పోగొట్టుకున్న పేదవాడి నుంచి రాజ్యాలు పోగొట్టుకున్న రాజుల వరకు ఓడిపోయిన వాడు అర్థం చేసుకోలేని ఒక సీక్రెట్ ఉంది. గ్యాంబ్లింగ్ లో ఉన్న అతి పెద్ద సీక్రెట్. అందరూ అది లక్ అని నమ్ముతారు. గ్యాంబ్లింగ్ అనేది ప్యూర్ ఆల్గోరిథం. క్యాబినెట్ మినిస్టర్స్ నుంచి మల్టీ మిలియనర్స్ వరకు అందరూ ఇక్కడ ప్లేయర్స్. ఇక్కడ చాలా రకాల బెట్టింగ్స్ ఉంటాయి, కానీ స్పోర్ట్స్ బెట్టింగ్ ఇస్ డిఫరెంట్. ఒక్కో ప్లేయర్ కి, ఒక్కో టీమ్ కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. అది క్రాక్ చేస్తే చాలు, ది గేమ్ ఇస్ ఈజీలీ ప్రిడిక్ట్. I'm chaos in a tailored suit. Get up! Fuck! What the fuck are you all looking at? Fuck you too! I'm luck's worst habit. మనకు కావాల్సింది ఫస్ట్ బ్యాటింగ్, ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అండ్ ఫైనల్. క్లాసిక్ Doctor, I need your help. డాన్ ప్లీజ్ స్టాప్. నేను నిన్నెప్పుడూ ఒక పేషెంట్లా మాత్రమే చూసాను. జస్ట్ అ పేషెంట్. I'm the ghost at the table. I'm the last card they never saw. Loser, psychiatrist bokka, you think I'm mad? I'm that emotional fool. Gambling అయినా లైఫ్ అయినా ఎప్పటికీ మర్చిపోకూడని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. Never give up. I'm gonna settle everyone. Cheers. టాప్స్ అయితే కొన్ని మామూలుగా లేవు. యామ్ గేమ్ అంత ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకు. దిస్ ఇస్ జస్ట్ అ ఫ్రీకింగ్ ఎంటర్టైన్మెంట్. మత్తుగా ఉందా? ఆగస్ట్ 20th రిలీజ్ అవుతుంది మూవీ. పక్కా కమర్షియల్ మూవీలా ఉంది, అసలు మామూలుగా లేదు. అంటే శ్రీశ్రీ మూవీ నుంచి వచ్చే స్టఫ్ చూస్తే లవర్ బాయ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంది. అండ్ ఆకాశంలో ఒక తార మూవీ చూస్తున్నట్లయితే ఒక విలేజ్ నుంచి వచ్చిన క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చాలా సాఫ్ట్గా చాలా దీనిగా ఉన్నారు. ఈ మూవీ మాత్రం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ లాగా డిజైన్ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ దుల్కర్ విషయానికి వస్తే కనుక అఫ్ కోర్స్ మనకు తెలియదేం లేదు. అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ పర్టికులర్గా. సో ముందు మూవీస్ చూస్తున్నట్లయితే మన మహానటి, లక్కీ భాస్కర్, సీతారామం బ్లాక్ బాస్టర్స్గా ఉన్నాయి అసలు. నేను యాక్చువల్గా స్టార్టింగ్లోని కొన్ని చూపించినప్పుడు గ్యాంబ్లింగ్ అది అన్నప్పుడు నాకు తెలిసి లక్కీ భాస్కర్ షేడ్స్ ఉంటాయేమో అనుకున్నా. అఫ్ కోర్స్ ఇది టోటల్లీ అవుట్ అండ్ ఆఫ్ కమర్షియల్గా ఉంది. అది కొంచెం రెట్రో ఎరాలో నడుస్తుంది లక్కీ భాస్కర్ అనేది. ఇది టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీంట్లో నడుస్తుంది. అండ్ నాకైతే అఫ్ కోర్స్ మరీ ఆకాశంలో ఒక తార అయితే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నా ఈ 3 మూవీస్ చూస్తున్నట్లయితే. బట్ ఇది ఎలా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ ఇదే ఉంది ఆగస్ట్ 20th.
సో లెట్స్ సీ. చాలా తక్కువ టైం ఉంది ఈ మూవీ రిలీజ్‌కి. సో చూసిన తర్వాత మనం దీని గురించి ఇంకా డిస్కస్ చేయొచ్చు. అండ్ ఎంత బావుంటుంది, ఎలా ఉంటుందనేది మనం తర్వాత రివ్యూ ఇచ్చుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఇప్పటివరకు మా ఛానల్ చూసినట్లయితే మీరు మమ్మల్ని మా రియాక్షన్స్ గానివ్వండి, లేకపోతే మా వీడియోస్ గాని మీకు నచ్చాయని అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద డీకోడర్స్.